బలపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు గతమంతం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము 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 యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము చెప్తామా నీకే సాధ్యమయ్యా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా
వినండి. ఎప్పుడైతే ఆయన అగ్ని కంచె మన దగ్గర నుండి వెళ్ళిపోతుందో అప్పుడే శత్రు దాటిపోతాడు. శత్రు మనల్ని దాడి చేస్తాడు. ఈరోజు ఆయన అగ్ని కంచెని తీసి పాపము, శాపము, లేకపోతే మన ఇగ్నరెన్స్, మన బుద్ధిహీనత ఆయన కంచె మన జీవితం నుండి తీసివేస్తున్న పరీక్షించుకున్నామా? దేవాన్ని అగ్ని కంచె నా చుట్టూ, నా కుటుంబం చుట్టూ, నా ఇంటి చుట్టూ, మా చుట్టూ ఉంచు ప్రభా. నీ అగ్ని కంచె అంటే శత్రువు దాడి చేయలేడు ప్రభా. నీవు మాతో ఉంటే అదే చాలు ప్రభా. అపాధి తలిచిన ప్రతి కీడు అవన్నీ కూడా మేలుగా మారుతాయి ప్రభా. శత్రువుకు సాధ్యమా? నీ ఆజ్ఞలేనిదే ఏదైనా జరుగునా? నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా? మా దేవా నీవే మాతో ఉంటే ఎంతో చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. మా దేవా నీవే మాతో ఉంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏదైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలము, కథ మొత్తం మార్చగలము. నీ నామముకే మహిమంతా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము. చెప్తారండి. స్థిరపరచువాడము, బలపరచువాడము, పడిపోయిన చోటే నిలబెట్టువాడము. ఘనపరచువాడము, హెచ్చించువాడము. మా పక్షము
చేస్తామని నమ్ముతున్నట్లయితే చేతులెత్తి యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, ఘనపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి క్షమించువాడు. ఏమైనా చేయగలవు, గతమొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చు మీ జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక. మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యమయ్యా. హల్లెలూయా. మీ నోరు విప్పి చెప్తారా, దేవా నీకు సాధ్యము ప్రభా, నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. నా జీవితం ద్వారా నీకు మహిమ వస్తుంది ప్రభా. నిశ్చయంగా మీరు పలకండి మీ జీవితం పైన, నా జీవితం ద్వారా దేవునికి మహిమ కలుగును గాక.